సంక్షేమమైన పాలన అందించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమైన పాలన అందించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గోలబారాజ్ అన్నారు. గురువారం వంగూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు అంకురంజీ, నాయకులు గణేష్ రావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిరాశ మిగిలింది. ప్రధానంగా నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈరోజు నీటి మీద రాతలుగానే మారిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎన్నికల సందర్భంలో ప్రతి బహిరంగ సభలో కూడా రుణమాఫీ పొందినటువంటి రైతు వెంటనే వెళ్ళి 2 లక్షల అప్పు తీసుకోండి, మాఫీ చేస్తా డిసెంబర్ 9వ తారీఖు నాడు అని చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతు బంధుకి నోచుకోలేనటువంటి పరిస్థితి. రుణమాఫీ దేవుడేరు, రైతు బంధుకు నోచుకోలేనటువంటి పరిస్థితి, పెన్షన్లకు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కేవలం ప్రజాపాలన అంటూ పేరుకు మాత్రమే ప్రజా పాలన ఈరోజు ఢిల్లీలో చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో ప్రతి నిమిషం ఢిల్లీ బాట పడుతూ రాష్ట్ర ప్రజలను అయోమయంలో ఆందోళనకు గురి చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఎన్నో ఆశలతో గత ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడి ఈరోజు 6 గ్యారెంటీలని అంతర్గతంగా ఇంకా కూడా 400 పైచిలకు గ్యారెంటీలు వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది, హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఏ రకమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇప్పటికీ వాళ్ళు ఏదైనా శ్వేతపత్రం అని ఇదని అదని కేవలం ఎంపీ ఎన్నికల వరకు మాటలు మాట్లాడతారు, మభ్య పెడతారు. కానీ ఎంపీ ఎన్నికలు దాటినాయంటే మన పరిస్థితిని దేవుడు ఎరగాలి. రోజే ఇప్పటికే తెలంగాణ ఖ్యాతిని బజారుకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేయలేదంటూ మొత్తం అప్పుల కుప్పగా మారింది తెలంగాణ అని ఈరోజు మోడీ గారి దగ్గర మోకరిల్లినా ఇప్పటి వరకు అక్కడి నుండి ఏం సమాధానం రాలేదు. ఇంతకుముందు మనం నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా మేమిచ్చిన వినతి పత్రాలే మీరు ఇచ్చిన, దానిలో వేరే గొప్ప ఏం లేదు అని. వాస్తవంగా రాష్ట్ర దేశ స్థాయిలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా. ఎందుకంటే కేంద్రంలో మేము రావాలనే తహతహ వాళ్ళ లోపల ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు ఏందో ముందు నుంచి ప్రశ్నించింటే బాగుండేది. అప్పుడేమో భయపడ్డరు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని కోరుతా ఉన్నారు. ఇట్లా ఎన్నో విషయాలు, ప్రధానంగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ లేదంటే చాలా విషయాల్లో గత ప్రభుత్వం మోడీ గారికి, గౌరవ ప్రధాని గారికి ఇచ్చినటువంటి వినతులను అమలు చేయమంటే చాలు, మీరు మర్చిపోయిన చాలునే, మీకు అవగాహన లేని ఎన్నో విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకువెళ్ళడం జరిగింది. అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఏదో ఢిల్లీలో వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడం తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో
ఇప్పటికీ స్పష్టత లేదు. ఖచ్చితంగా మీరంటే గెలిచిన నిమిషం నుండే అరాచకాలు మొదలుపెట్టారు. కానీ ప్రజల తిరుగుబాటు నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది. మీరు ఇప్పటికీ 25 రోజులు గడుస్తున్నా ఇంకా కూడా పాపం ముసలవ్వలు తిండికి నోచుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతన్నలు తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పేరిట ప్రజల సమయాన్ని వృధా చేయడం కాకుండా, ప్రజలను జిరాక్స్ సెంటర్ల వైపు మళ్లించకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడాలని ప్రత్యేకంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ సూచన చేస్తూ, ప్రధానంగా 25 రోజుల్లోనే 25 సంవత్సరాల నరకాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూసిండ్రు. వారి దాడులు, దురాఘాతాలు, దౌర్జన్యాలు, కక్ష సాధింపులు, జైళ్ళకు పంపేటువంటి విషయాలను ఇప్పటికే ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా అందరూ తన వాళ్ళే అని కేసీఆర్ గారు చూసినటువంటి కారణంగా వారి అడుగుజాడల్లో నడిచిన మేము అందరినీ కూడా ఒక సమదృష్టితో చూస్తాం. ఉదాహరణకు గొర్రెల పంపిణీ చేస్తే లాటరీ విధానంలో చేసినాం. ఇప్పుడు వేర్పాటు వాదంతోన వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ విధానమే 2 చూపులు ఉంటాయి. ఒక చూపు ఒక రకంగా గతంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 2 చూపుల నాయకుడి నాయకత్వంలో ఓనమాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల పైన ఒక చూపు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన మరో చూపు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సహనంతో ఉందాం, ఓపికతో ఉందాం, వాళ్ళ ఆగడాలను భరిద్దాం, వాళ్ళ బరి తెగింపును గమనిద్దాం, చూద్దాం. తర్వాత సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం సన్నద్ధమవుదాం తప్ప మనము తిరగబడి కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో గలం విప్పుదాం, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి రాబోయే రోజుల్లో మరొకసారి ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ళు నడిపేటువంటి వాళ్ళు కానీ, ఇంకా సోషల్ మీడియా వేదికగా గత ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఎవరైతే ఉపయోగపడ్డారో వారు వాళ్ళ నిజాయితీని మెచ్చుకోవాలి. ఒకరైతే నేను చేసింది తప్పే సార్ మీరే రావాలి మళ్ళీ అని కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నటువంటి వార్తలను మనం వివిధ ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, సోషల్ మీడియా వేదికగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది. తిరిగి పూర్వ వైభవం సంతరించుకొని మన స్ఫూర్తిని కొనసాగించి తప్పకుండా మళ్ళీ మనకే ఆ బాధ్యత వస్తుంది. ప్రజల కష్ట సుఖాలను గమనించి వాళ్ళని కష్టాలను కడతీర్చే విషయంలో కానీ, రైతులను సంతోషపెట్టేటువంటి అవకాశం మళ్ళీ మనతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు వేచి చూడాలని ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధైర్యపడొద్దు, ఆందోళన అవసరం లేదు. ఓపికతో, సహనంతో, ధైర్యంతో ముందుకు పోదామని సందర్భంగా నేను తెలియజేస్తాను.